హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారిన 10th క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 6th యూనిట్లో ఉన్న పోయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. 9th నుంచి 10th క్లాస్కి సిబిఎస్ఈ సిలబస్ మనకి అప్గ్రేడ్ అయింది. ఈ సంవత్సరం అన్ని టెక్స్ట్ బుక్స్ ఇంక్లూడింగ్ ఇంగ్లీష్తో సహా అన్నీ మారాయి. మనకి ఇంగ్లీష్ వచ్చేసరికి మనకి 3 టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు. అందులో టెక్స్ట్ బుక్ పేరు మనకి ఫస్ట్ ఫ్లైట్ అని. దీనిలో 6th యూనిట్లో ఉన్నటువంటి పోయం వచ్చేసరికి ఫాగ్. ఈ పోయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. 3, 4, 5 తరగతుల అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వర్క్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కంటెంట్ కోసము, అట్లాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, టీచర్స్కి స్టూడెంట్స్కి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చేటటువంటి అన్ని రకాల అప్డేట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. అట్లాగే లేటెస్ట్ అప్డేట్స్, జియోస్, ఆన్లైన్ అప్లికేషన్స్, కీ పేపర్స్ అన్నీ కూడా మన యొక్క వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం పోయంలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి పోయం ఒక టైటిల్ వచ్చేసరికి ఫాగ్. ఫాగ్ అంటే పొగమంచు అని చెప్పేసి అంటాం. ఈ పోయంని రచించినటువంటి పోయిట్ వచ్చేసరికి, కవి పేరు వచ్చేసరికి కార్ల్ శాండ్బర్గ్. కార్ల్ శాండ్బర్గ్ అని ఎవరెవరితో ఉన్నారో ఆ పోయిట్ ఈ పోయంని రచించడం జరిగింది. ఇక పోయంలోకి వెళ్ళిపోతే, ద ఫాగ్ కమ్స్ ఆన్ లిటిల్ క్యాట్ ఫీట్, ఇట్ సిట్స్ లుకింగ్ ఓవర్ హార్బర్ అండ్ సిటీ, ఆన్ సైలెంట్ హాంచెస్ అండ్ దెన్ మూవ్స్ ఆన్. పోయం చిన్నదే కానీ ఇందులో మనకి చెప్పేటటువంటి థీమ్ ఏదైతే ఉందో దాన్ని పోయిట్ కంపేర్ చేయడం జరిగింది. ద ఫాగ్ కమ్స్ ఆన్ లిటిల్ క్యాట్ ఫీట్, ఇట్ సిట్స్ లుకింగ్ ఓవర్ హార్బర్ అండ్ సిటీ, ఆన్ సైలెంట్ హాంచెస్ అండ్ దెన్ మూవ్స్ ఆన్. ఇందులో పోయిట్ ఎవరైతే ఉన్నారో ఆయన హీఈస్ డిస్క్రైబింగ్ ద అరైవల్ ఆఫ్ ఫాగ్. అరైవల్ మీన్స్ రావటము. ఫాగ్ పొగమంచు ఏదైతే ఉందో అది ఎలా వస్తుందో దాని యొక్క అరైవల్, దాని యొక్క రాక గురించి మన ఇందులో డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈ సేస్ దట్ ద ఫాగ్ కమ్స్ లైక్ లిటిల్ క్యాట్ ఫీట్. మనకి ఎలా చెప్తున్నాడంటే ఈ ఫాగ్ ఏదైతే ఉందో అది కమ్స్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే లిటిల్ క్యాట్ ఫీట్. లిటిల్ క్యాట్ చిన్న పిల్లి ఏదైతే ఉందో, మన పిల్లి తనకు కావాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని దొంగిలించడం కోసం ఇళ్ళల్లోకి పిల్లి వచ్చినటువంటి విషయం కూడా మనకు తెలియదు అనమాట. వస్తుంది, తనకు కావాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో అది తీసుకుని వెంటనే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. పిల్లిలా గుడ్డు చప్పుడు కాకుండా వచ్చావరా అని చెప్పేసి అంటూ ఉంటారు. సేమ్ అట్లాగే ఈ ఫాగ్ కూడా మన ఇంట్లోకి పిల్లి ఎలా అయితే వచ్చిన విషయం తెలియకుండా వస్తుందో అది కూడా అలాగే వస్తుంది అని చెప్పేసి పోయిట్ చెప్తున్నారు. హియర్ ద ఫాగ్ హ్యాస్ బీన్ కంపేర్డ్ విత్ ఎ లిటిల్ క్యాట్. ఇక్కడ ఈ యొక్క ఫాగ్ ఏదైతే ఉందో ఈ పొగమంచుని పోయిట్ లిటిల్ క్యాట్ చిన్న పిల్లి పిల్లతో కంపేర్ చేశాడు. యాజ్ ఎ క్యాట్ వాక్స్ సైలెంట్లీ ఆన్ ఇట్స్ స్మాల్ ఫీట్. పిల్లి ఏదైనా ఇంట్లోకి వచ్చేటప్పుడు నెమ్మదిగా తన అడుగుల శబ్దం కూడా వినిపించుకుంటే నెమ్మదిగా వస్తూ ఉంటుంది. అండ్ నో వన్ కెన్ నో అబౌట్ ఇట్స్ అరైవల్. కాబట్టి అది వచ్చినటువంటి విషయం కూడా ఎవరికి కూడా తెలియదు. ఎప్పుడు అది వచ్చి ఇంట్లో ఉన్నటువంటి పాలో, పెరుగో లేకపోతే ఇంకా ఏదన్నా సంథింగ్ తను తీసుకుని వెళ్ళిపోయేది, లేకపోతే ఏమైనా బౌల్స్ శబ్దం వచ్చేంత వరకు కూడా మనకు ఆ విషయం తెలియదు అనమాట. ఇన్ ఏ సిమిలర్ వే, అదేవిధంగా ద ఫాగ్ ఆల్సో సెట్స్ ఇన్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి ఈ ఫాగ్ ఏదైతే ఉందో అలాగే ఏర్పడుతుంది అని చెప్పేసి పోయిట్ అయినటువంటి కార్ల్ శాండ్బర్గ్ చెప్తున్నారు మనకి. ద ఫాగ్ ఎంటర్స్ ద సిటీ వెరీ స్లోలీ అండ్ కామ్లీ ఇన్ ఏ సచ్ ఎ వే దట్ నో వన్ కెన్ ప్రెడిక్ట్ ఇట్స్ అరైవల్. సో అట్లాగే పిల్లి ఎలా అయితే వచ్చిన విషయం వెళ్ళిపోయిన విషయం మనకు తెలియదు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పొగమంచు కూడా కామ్లీ ప్రశాంతంగా ఎటువంటి శబ్దం లేకుండా అదే విధంగా వస్తుంది. కాబట్టి అది వస్తున్నటువంటి విషయాన్ని ఏ ఒక్కరు కూడా నో వన్ కెన్ ప్రెడిక్ట్ ఇట్స్ అరైవల్, దాని యొక్క రాకని ఏ ఒక్కరు కూడా ముందుగానే ఊహించలేరు. దెన్ ద పోయిట్ సేస్ దట్ ద థిక్ క్లౌడ్ ఆఫ్ ఫాగ్ కవర్స్ ద ఎంటైర్ సిటీ ఇన్ ఏ సిమిలర్ వే. అట్లాగే వచ్చినటువంటి ఫాగ్ ఏదైతే ఉందో అది ఏదైతే ఉందో ఎంటైర్ సిటీ, ఆ సిటీ మొత్తాన్ని, నగరం మొత్తాన్ని, చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మొత్తాన్ని కూడా చుట్టుముట్టేస్తుంది. వచ్చిందంటే కేవలం ఒక ఇళ్ళకో రెండిళ్ళకో రావటం రాదు. ఫాగ్ వచ్చిందంటే ఎంటైర్ సిటీ ఏదైతే ఉందో ఆ సిటీ మొత్తాన్ని కూడా తాను చుట్టుముట్టేస్తుంది అనమాట. ఎట్లా అయితే మనం ఇప్పుడు క్యాట్ ఎలా అయితే చెప్పుకున్నామో సేమ్ అట్లాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ఫాగ్ ఏదైతే ఉందో అది ఎంటైర్ సిటీ మొత్తాన్ని కూడా చుట్టుముట్టేస్తుంది. ఇన్ ఏ సిమిలర్ వే యాజ్ ద క్యాట్ సిట్స్ సైలెంట్లీ బై ఫోల్డింగ్ హర్ లెగ్స్ బిహైండ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ హాంచెస్ అంటే
బ్యాక్ లెగ్స్ యానిమల్స్కి మనకి 4 లెగ్స్ ఉంటాయి. వాటిలో ఉన్నటువంటి బ్యాక్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హాంచెస్ అంటాం అనమాట. సో పిల్లి తన 2 కాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మడత పెట్టుకుని అలా వాటి మీద కూర్చొని అటు ఇటు చూస్తుంటే తనకు కావాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆహారం కోసం అలా చూస్తూ ఉంటుంది అనమాట. The fog engulfs the harbor and the whole city silently and looks around the places the way a cat does. సేమ్ ఎలా అయితే మనం ఇక్కడ క్యాట్ ఏదైతే ఉందో అది వచ్చేసి సైలెంట్గా తన యొక్క వెనక కాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూర్చొని తనకు కావాల్సిన ఆహారం తీసేసుకొని ఏమీ తెలియనట్టు ఏమీ ఎరగనట్టు ఉంటుందో, ఫాగ్ ఏదైతే ఉందో అది కూడా సిటీలోకి రావడం జరుగుతుంది. ఎవరికి తెలియకుండానే, ఎవరు ముందు ఊహించకుండానే రాగానే సిటీ మొత్తాన్ని చుట్టుముట్టేస్తుంది. అట్లాగే హార్బర్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల ప్రాంతాలను కూడా తను కమ్మివేస్తుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ ద ఫాగ్ లీవ్స్ ద సిటీ అండ్ మూవ్స్ ఆన్. అట్లాగే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఫాగ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా తెల్లవారుజామున ఎట్ డాన్ అంటే 3:30, 4, 5, 6 ఈ సమయంలోనే తెల్లవారుజామున 6, 7 వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత సన్ రైజెస్ సూర్యుడు ఉదయించిన తర్వాత మనకి ఈ ఫాగ్ అనేది కనిపించదు అనమాట. నెమ్మదిగా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలా అయితే ఆహారం కోసం వచ్చినటువంటి క్యాట్ నిశ్శబ్దంగా తనకు కావాల్సినటువంటి పని ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత ఎలా అయితే మెల్లగా జారుకుంటుందో అలా అనమాట. హియర్ ద పోయిట్ వాంట్స్ టు కన్వే దట్ ద ఫాగ్ డస్ నాట్ స్టే ఫర్ ఎ లాంగర్ టైమ్ డ్యూరేషన్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్. ఇక్కడ పోయిట్ మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నాడంటే ఈ ఫాగ్ ఏదైతే ఉందో అది ఎక్కువసేపు ఎక్కువ కాలము కేవలం ఒకే ఒక ప్రదేశంలో పర్టికులర్ ప్లేస్ ఒకే ఒక ప్రదేశంలో ఉండదు. ఇట్ డిజపియర్స్ ఆఫ్టర్ సమ్ ఇంటర్వెల్. కొద్దిసేపు ఉన్న తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జస్ట్ లైక్ ఏ క్యాట్. ఎలా అయితే ఇప్పుడు మనం ఒక పిల్లి తనకు కావాల్సిన ఆహారం ఏదైతే ఉందో పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అది తినేసిన తర్వాత తన ఆకలి తీరిన తర్వాత ఆ ప్రాంతం నుంచి ఎలా అయితే వెళ్ళిపోతుందో సేమ్ ఈ ఫాగ్ కూడా అట్లాగే వెళ్ళిపోతుంది. వితౌట్ బీయింగ్ నోటీస్డ్ బై ఎనీవన్. ఇది తను వచ్చి వెళ్ళిన విషయం ఎలా అయితే వేరే వాళ్ళకి తెలియకుండా పిల్లి వెళ్ళిపోతుందో సేమ్ అట్లాగే ఫాగ్ కూడా తను వచ్చింది వెళ్ళిపోయింది అనే విషయం మనకు తెలియకుండానే, తను రాక తెలియదు, తను ఎప్పుడు వెళ్ళిపోతుంది అనే విషయం కూడా తెలియదు. అలా తెలియకుండానే వెళ్ళిపోతుంది అని చెప్పేసి మనకి పోయిట్ అయినటువంటి కార్ల్ శాండ్బర్గ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. అంటే పోయిట్ ఇక్కడ ఫాగ్ యొక్క రాక ఏదైతే ఉందో దాన్ని ఇంటిలోకి వచ్చేటటువంటి ఒక స్మాల్ కిటెన్ పిల్లి ఏదైతే ఉందో దాని రాకతో తను కంపేర్ చేసి తను ఎలా వెళ్ళిపోతుందో ఫాగ్ కూడా అలాగే వెళ్ళిపోతుంది అని చెప్పేసి మనకి ఈ పోయంలో చెప్పడం జరిగింది. ఇది ద ఫాగ్ అనే పోయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.